హక్కుల కోసం పిడికిలి బిగించిన గిరిజనంపై తుపాకీ గుళ్ల వర్షం కురిసిన రోజు అది. ఆకుపచ్చని అడవి ఎరుపు రంగు పులుముకున్న ప్రాంతమది. కాలిన కడుపున రాలిన కన్నీళ్ల మాటున రగిలిన ఉద్యమం అది. ఎరుపెక్కిన ఆడబిడ్డలు నెత్తుటి గాయాలతో పోలీసుల బుల్లెట్లకు బలైన రోజది. ఇంద్రవెల్లి ఘటనకు నేటితో సరిగ్గా 44 ఏళ్లు పూర్తయింది. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఏప్రిల్ 20, 1981 రోజును ఆదివాసీ గిరిజనులు ఎన్నటికీ మరువరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల సంస్కరణ దినోత్సవం సభను అధికారికంగా నిర్వహించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తరలివచ్చారు. జల్ జంగల్ జమీన్ కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించింది. పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అనేక మంది గిరిపుత్రులు అసువులు బాశారు. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ చెరిగిపోలేదు. బాధిత కుటుంబాల కష్టాలింకా చెదిరిపోలేదు. 44 ఏళ్ల క్రితం గిరిజనులు, వ్యాపారులు, అధికారుల చేతుల్లో అనేక రకాలుగా దోపిడీకి గురయ్యారు. 1981 ఏప్రిల్ 20న జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఇంద్రవెల్లిలో సభను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా ఇంద్రవెల్లి దండకారణ్యం వైపు దారులు పడ్డాయి. గిరిజనులు దండుగా కదలి వచ్చారు. పోలీసులు గిరిజనులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ జవాన్ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రాణం కంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి జవాన్పై చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో దాడి చేసింది. అంతే, ఆ జవాన్ నేల కొరిగాడు. దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో పోలీసులు తుపాకులకు పని చెప్పారు. తుపాకుల శబ్దంతో ఇంద్రవెల్లి దద్దరిల్లింది. గిరిజనులపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు. దీంతో వందలాది మంది గిరిజనులు చనిపోయారు. చుట్టుప్రక్కల పచ్చని చెట్లు ఎర్రగా మారాయి. గోండుల రక్తం భూమిపై ఏరులై పారింది. ఎటు చూసినా ఎర్రని రక్తపు మడుగులు కనిపించాయి. వందలాది మంది గిరిజనులు అరుపులు, కేకలతో వాగుల వెంట పరుగులు తీశారు. ఆ కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్ గ్రామం దగ్గర రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గిరిజనుల అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారు. 1986 వరకు ప్రతి ఏటా ఏప్రిల్ 20న అమరవీరులకు ఆదివాసీ గిరిజనులు ఘనంగా నివాళులర్పించేవారు. అదే సంవత్సరం కొందరు దుండగులు ఆ స్తూపాన్ని పేల్చివేశారు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అమరవీరుల స్తూపాన్ని నిర్మించింది. 1989లో అమరవీరుల స్తూపం దగ్గర సంస్కరణ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. ఇక తెలంగాణ సర్కార్ నిషేధాన్ని ఎత్తివేసింది. సంస్కరణ సభకు అనుమతులు లేకుండా కేవలం నివాళులు అర్పించేందుకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జల్ జంగల్ జమీన్ నినాదంతో తమ ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి పాటుపడుతుందని, పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమపై పూర్తిగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. 44 ఏళ్ల కిందట ఇంద్రవెల్లి కాల్పుల్లో మృతి చెందిన గిరిజనులను స్మరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సంస్కరణ సభ నిర్వహించింది. అమరవీరుల స్తూపం దగ్గర మంత్రి సీతక్క ఘనంగా నివాళులర్పించారు. కాల్పుల్లో మృతి చెందిన 15 కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ట్రైకార్ పథకం కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ఆదివాసీలకు హక్కులతో పాటు వారి ఆశయాల సాధన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడంతో పాటు మారుమూల గిరి గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. ఇంద్రవెల్లి సంస్కరణ సభకు గతంలో పాలకులు నిషేధాజ్ఞలు విధించి కనీసం నివాళులు అర్పించకుండా అడ్డుకున్నారని అన్నారు. పలు గ్రామాలకు రోడ్ల విషయంలో కేంద్రంతో మాట్లాడి అనుమతులు సాధిస్తామని అన్నారు సీతక్క. ఇంకా చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళ యొక్క వివరాలు మనకు బయటికి రాలేదని చెప్తా ఉన్నారు. తొందరలోనే ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి మరి అమరవీరులు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఇంకెవరెవరు చనిపోయినరు అటువంటి వివరాలను కూడా ఖచ్చితంగా బయటికి తీద్దాం, వారికి కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ
మరి కొంత ఉద్యోగాలు కూడా అడిగారు. తప్పకుండా ఇప్పుడు గుర్తించినటువంటి వారి కుటుంబాలలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి పిఓ గారు ఎమ్మెల్యే గారు ఆ లిస్ట్ ఇస్తే వీలైనంత వరకు ఐటీడీఏలో కానీ నా దగ్గర ఉన్న మరి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అంగన్వాడీస్లో కానీ ఇతరత్ర కానీ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటామని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళ యొక్క వివరాలు మన